హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్‌బీ పీఓ ఫైనల్ రిజల్ట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము. నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో ఫిబ్రవరి 20 తీసేస్తాడు మనకి ఈ స్కోర్ కార్డ్ లింక్ అనేదని చెప్పన్నాను. సో దానికని చాలామంది మార్చ్ 20 తీసేస్తాడు, దాంట్లో మార్చ్ 20 ఉంది అది ఇది అని చెప్పన్నారు. దాంట్లో మార్చ్ 20 ఉంది, బట్ వాడు తీసేసింది మాత్రం నేను చెప్పిన డేట్‌నే. బట్ అలా అని నేను క్రెడిట్ ఏం తీసుకోవట్లేదు. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు వాట్ వి గెస్. ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఏది చెప్పినా గానీ నేను యూట్యూబ్‌లో గానీ ఇందులో చూస్తున్నాను. క్యూరియాసిటీతో ఆడుకుంటున్నారు చాలామంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక క్యూరియాసిటీ ఉంటది. రిజల్ట్ ఎప్పుడొస్తది అది ఇది అని. ఓకే. సో వీటికి వాళ్ళేంటంటే రోజుకో వీడియో పెడుతున్నారు. లైక్ రోజుకు 2 వీడియోలు 2, 3 సమ్‌టైమ్స్ 4 మార్నింగు ఒక షెడ్యూల్ ఏసుకుంటున్నారనమాట. రోజుకి 4, 5 వీడియోలు అన్నీ చూస్తున్నారనమాట. లైక్ ఈరోజు వస్తది అని వాడికి ఏ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా గానీ ఆ వీడియోని చూడడం అనేది జరుగుతుంది. ఓకే. అది నేను అలాంటివి చేయొచ్చు, బట్ నేను అలాంటివి చేయను. ఓకే. మీరందరూ అడుగుతా ఉన్నారు. బికాజ్ నోబడీ నోస్. ఓకే. ఈవెన్ బోర్డ్, ఐ థింక్ బోర్డ్ వాళ్ళకి కూడా తెలీదు. ఓకే. వాళ్ళు బయటికి ఏ విషయాన్ని కూడా రానివ్వట్లేదు. మనం ఫోన్ చేసినా గానీ కాల్ చేసినా గానీ వాళ్ళు తొందరగానే వస్తదంటున్నారు గానీ ఎగ్జాక్ట్ డేట్ వాళ్ళకి తెలీదు. ఓకే. సో నోబడీ నోస్. యూట్యూబ్‌లో వాళ్ళకైతే అసలు తెలీదు. టెలిగ్రామ్ వాళ్ళకి ఇంకా తెలీదు. ఇక వచ్చినప్పుడు వచ్చిందనుకోవటమే లైక్ దిస్. మనకి ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే లైక్ స్కోర్ కార్డ్ తీసేసాడు అంటే ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్. ఓకే. ఇండికేషన్ తొందరగా ఇస్తారనేది ఒక ఇండికేషన్ అనమాట ఇది. సేమ్ లైక్ ఐబీపీఎస్ పీఓలో కూడా అంతే. ఫస్ట్ ఇండికేషన్ ఇచ్చాడు, లైక్ స్కోర్ కార్డు అనేది తీసేసాడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి. దెన్ తర్వాత వచ్చేసిందనమాట. సేమ్ లైక్ దట్ ఆర్ఆర్‌బీ పీఓ కూడా అంతే జరిగిద్ది. నో వరీస్ అబౌట్ దట్. నాకు తెలిసినంత వరకైతే ఈరోజు రావాలి. ఒకవేళ ఈరోజు రాకపోతే ఒక 2 డేస్ లోపల. ఓకే. ఈరోజు మాక్సిమం టు మాక్సిమం 70-80% ఈరోజు వస్తది. ఒకవేళ ఈరోజు రాకపోతే రేపు. ఓకే. ఒకవేళ రేపు రాకపోతే ఎల్లుండి. ఈ 3 రోజుల్లో నాకు తెలిసి రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. మోర్ ఆర్ లెస్ థర్డ్ వీక్‌లో అవగొడతానికే. ఈరోజు ఐ థింక్ లాస్ట్ డే అనమాట థర్డ్ వీక్‌కి. సో నాకు తెలిసి రేపు ఎల్లుండి లోపులోనే ఇచ్చేయొచ్చు. ఓకే. అండ్ ఎస్‌బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్‌బీ క్లర్క్ అడుగుతున్నాడు. ఇక్కడ ఆర్ఆర్‌బీ క్లర్క్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇవ్వడు. ఓకే. నా గట్ ఫీలింగ్ అయితే డెఫినెట్‌లీ ఇవ్వడు. అసలు ఆర్ఆర్‌బీ పీఓ ఇంటర్వ్యూ షెడ్యూల్ చూస్తేనే అర్థమైపోయిద్ది మనకి. మనకి నేను ఫస్ట్ కాడి నుంచి అదే చెప్తున్నా. ఇంత టైట్ షెడ్యూల్ ఎందుకు వేశాడు అంటే ఇన్ ద మిడిల్‌లో ఎగ్జామ్ పెట్టుకొని అటు ఇటు ఎందుకేశాడు అంటే ఇంటర్వ్యూస్ ఆర్ఆర్‌బీ పీఓ వాడు ముందివ్వాలని క్లియర్‌గా ఫిక్స్ అయిపోయాడు. ఓకే. సో దట్స్ వై అంత టైట్ షెడ్యూల్‌లో మనకి ఇంటర్వ్యూస్ జరగటం. అదే టైంలో మెయిన్స్, ఆర్ఆర్‌బీ క్లర్క్ మెయిన్స్. సో ఓకే. సో ఆర్ఆర్‌బీ క్లర్క్ అయితే రాదు. ఓన్లీ మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ ఒకటి, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఓకే. ఈ 3 వస్తాయి. అండ్ ఎస్‌బీఐ క్లర్క్ గురించి, ఐబీపీఎస్ క్లర్క్ గురించి చూడాలి అంటే సో ఫస్ట్ ఆర్ఆర్‌బీ పీఓ రావాలి. ఇవి 2 రావాలంటే సో వాటిని ఎస్‌బీఐ అయితే దానికోసం డెఫినెట్‌లీ వెయిట్ చేశాడు. ఐబీపీఎస్ క్లర్క్ అంటే ముందుగానే తెలుసు మనకి మార్చ్ 1 వస్తదని. సో ఎస్‌బీఐ క్లర్క్ ఆపింది మాత్రం ఆర్ఆర్‌బీ పీఓ కోసమే. నేను ఫస్ట్ కాడి నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ మాట. ఒక 1 మంత్ ముందు నుంచే చెప్తున్నాను. ఆర్ఆర్‌బీ పీఓ వచ్చిన తర్వాతే ఎస్‌బీఐ క్లర్క్ వస్తదని చెప్పి. సో ఎస్‌బీఐ క్లర్క్ ఇది వచ్చిన తర్వాతే డెఫినెట్‌లీ ఒక 10 డేస్ లోపలైనా 10 డేస్ లోపు లేకపోతే ఒక వారం లోపల డెఫినెట్‌లీ ఆర్ఆర్‌బీ పీఓ రావాలి ఫస్ట్. దెన్ ఎస్‌బీఐ క్లర్క్. తర్వాత ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్‌బీ క్లర్క్. ఇది ప్యాటర్న్ వాడు ఫాలో అయ్యేది. సో ఇలానే వస్తది అకార్డింగ్‌లీ వస్తదనమాట. అండ్ దట్స్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో ఫాస్ట్‌గా అప్డేట్స్ ఇస్తాను అండ్ మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ ఎటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసినా గానీ నేను ఇవ్వటానికి ట్రై చేస్తాను. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.